నాన్న పిజ్జా గుడిసెలో ఆఫర్ నడుస్తుంది. పిజ్జా ఆర్డర్ చేద్దామా? అమ్మకు తెలిసిందనుకో ముగ్గురిని మూలకేసి బట్టలు విండినట్టు విండేస్తుంది. అందుకే అమ్మకు తెలియకుండా మనం ముగ్గురమే తినొద్దాం. ఓ అట్లాంటవా? మళ్ళీ పైసలు ఎట్లా? ఏ నీ దగ్గర లేవా? జస్ట్ 100 రూపాయలు ఉన్నాయి. 100నా? మనం పిజ్జా తినేకపోతున్నాం, బన్ మస్కా కాదు. మీ అమ్మ నా పైసలన్నీ గుంజుకొని ఏడేడా దాస్తుందో ఆ బ్రహ్మదేవుని కూడా తెలియదు. మరి ఇప్పుడు ఎలా? ఐడియా రా, నా దగ్గర ఉన్న 100తో నేను పిజ్జా పైసలు బయటికి తీస్తా. గదెట్లా? మీరిద్దరు మీ రూమ్లో వెయిట్ చేయండి. ఈరోజు మన కాలనీలో కూరగాయల మార్కెట్ పడుతుంది. అమ్మ కూరగాయలు పోగానే నాకు వచ్చి చెప్పుండ్రి. ఓకే. గౌతమి, ఈ 100 రూపాయలు సోఫా పక్కన పడున్నాయి నీవా?